అయితే నికోలస్ మదురో ఏం చేశాడంటే ఆల్టర్‌నేట్‌గా ఇటు చైనాతో ఒప్పందాలు చేసుకున్నాడు. రష్యాతో మిలిటరీ ఒప్పందాలు చేసుకున్నాడు. ఇరాన్‌తో కూడా చేసుకున్నాడు. అక్కడి నుంచి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దాదాపు 150 దేశాల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పోర్టుల నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇలాగ రకరకాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. అట్లాగే ఎస్‌ఈజెడ్ లాంటివి ఏర్పాటు చేస్తుంది. అట్లాగా వెనెజులాకు కూడా ఆల్ వెదర్ అగ్రీమెంట్ అంటారు. ఆల్ వెదర్ స్ట్రాటజిక్ అగ్రీమెంట్ అనేది చేసుకున్నారు. అందులో భాగంగా చైనా $60 బిలియన్ ఇన్వెస్ట్‌మెంటు అక్కడ పెట్టింది. లోన్ కూడా ఇచ్చింది వెనెజులాకి. దానికి బదులుగా వెనెజులా దాదాపు ఆహ్, 7 లక్షల నుంచి 8 లక్షల బ్యారెల్లు పర్ డేకి అమెరికాకి క్రూడ్ ఆయిల్‌ని సప్లై చేస్తుంది. అంటే మొత్తం వెనెజులాలో తయారయ్యే ఈ ఆయిల్‌లో దాదాపు 80-90% చైనాకి సప్లై చేస్తుంది. దాంతో పాటు ఐరన్ ఓర్ ఇలాంటివి కూడా సప్లై చేస్తుంది. ఏదేమైనా బైలేటరల్ ట్రేడ్ వాళ్ళిద్దరికి మధ్య $167 బిలియన్ ఉంది. సో, ఆహ్, ఇది నేపథ్యం అని చెప్పుకోవచ్చు. అయితే వెనెజులాలో ఇంటర్నల్‌గా చూసుకున్నప్పుడు ఈ నికోలస్ మదురో వచ్చిన తర్వాత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాదాపు 86% పీపుల్ అక్కడ పేదలు. అక్కడ ముఖ్యంగా ఏందంటే వాళ్ళకి ఇన్‌ఫ్లేషన్ పెరగడం. దాన్ని హైపర్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. అట్లాగే శాంక్షన్స్, మరోపక్క నియంతృత్వ పరిపాలన, ప్రజాస్వామ్యం లేకపోవడం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కంప్లీట్‌గా కుప్పకూలిపోయింది. దాదాపు ఆహ్, 75% జీడీపీ పడిపోయింది. 2013-21 మధ్యలో 75% జీడీపీ పడిపోయింది. అట్లాగే 2018 నాటికి 65,000% ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. సో, దాంతో అల్లకల్లోలం అయిపోయి దాదాపు 80 లక్షల మంది ప్రజలు, 3,00,00,000 జనాభాలో 80 లక్షల మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలి వివిధ దేశాలకు పారిపోయారు. ప్రధానంగా అమెరికాకి ఎక్కువ మంది వెళ్లారు. సో, ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది. శాంక్షన్స్ వాళ్ళ దేశం మీద ఉన్నాయి. పెట్రోల్ ఉత్పత్తులు ఉన్న వాళ్ళ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ నిల్వల్లో అంటే సరఫరాలో వాళ్ళు ఓన్లీ 1% మాత్రమే చేయగలుగుతున్నారు. అంటే 2023 నాటికి 10,98,000 బ్యారెల్లు పర్ డే వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే, ఇవాళకి అది 8,60,000కి పడిపోయింది. అంటే మొత్తంగా ఓల్డ్ ఆయిల్ దీంట్లో వ్యాపారంలో వాళ్ళు 1% మాత్రమే చేయగలుగుతున్నారు. సో, ఆ స్థాయికి అది పడిపోయింది. ఇక పెట్రోల్ గూడా ప్రపంచంలో అన్నిటికంటే కూడా తక్కువగా పెట్రోల్ దొరికేది ఆ దేశంలోనే. అంతగా పడిపోయింది. సో, ఈ పరిస్థితులేందంటే ఆహ్, ఒబామా దగ్గర నుంచి ఈ ఆంక్షలున్నాయి. ఆ దేశాన్ని ఎలాగన్నా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రై చేస్తున్నారు. ట్రంప్ మొదటి టర్మ్ కూడా ట్రై చేశాడు. దాని తర్వాత బైడెన్, దాని తర్వాత ఇప్పుడు ట్రంప్ వచ్చి గత కొంతకాలంగా ట్రంప్ ఆ దేశం మీద ఏదో ఒక రకంగా ప్రెషర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ముఖ్యంగా ట్రంప్ ఉద్దేశ్యం ఏందంటే ఈ మదురోని తొలగించి తన కంట్రోల్‌లో ఉన్న ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే కంప్లీట్ చైనాని పక్కకు నెట్టేసి తన కంపెనీలు, తన ఆహ్, అమెరికాలో ఉండే కంపెనీలు అక్కడ ఆయిల్ రిజర్వ్స్‌ని సొంతం చేసుకోవాలనేది ప్రధానంగా ట్రంప్ ఉద్దేశం. కానీ అది చెప్పకుండా ఏం చెప్తున్నారంటే ట్రంప్ గాని, అమెరికా గాని ఆహ్, నార్కోటిక్ టెర్రరిజం అని చెప్తున్నారు. నార్కోటిక్ కంట్రీ లేదా నార్కోటిక్ స్టేట్ అని డిక్లేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫెంటనిల్, కొకైను అక్కడి నుంచి అమెరికాలోకి వస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఆయిల్‌ని అక్కడ కరేబియన్ సీలో దొంగిలిస్తున్నారని కూడా చెప్తున్నారు. సో, ఈ 2 కారణాలు. మూడోదొచ్చి అక్కడి నుంచి వలసలు. అంటే అక్కడి నుంచి జైళ్ళల్లో గాని, లేకపోతే మెంటల్ ఇన్‌స్టిట్యూట్‌లో గాని ఉన్న వాళ్ళందరినీ విడుదల చేసి అమెరికాకి ఈ ప్రెసిడెంట్ పంపిస్తున్నాడు. ఈ 3 కారణాలు ప్రధానంగా అమెరికా చెప్తుంది. దాడి చేయడానికి గాని, ఆ ప్రెసిడెంట్‌ని తీసుకురావడానికి గాని. కానీ ఇక్కడేందంటే అమెరికా ముందు నుంచి కూడా వివిధ దేశాల్లో ప్రభుత్వాలను మార్చడం, దాడులు చేయడం, ఆ ప్రభుత్వాలను మార్చడం, తనకి పప్పెట్‌గా ఉండే
ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఆ దేశాల్లో పెట్టడం. దాదాపు ఇలాగా ఇప్పటివరకు 80 దేశాల్లో ఇచ్చేసింది. ఇది 19థ్ సెంచరీ నుంచి కూడా ఉంది. 19థ్ సెంచరీలో 1846లో మెక్సికో మీద దాడి చేసింది. 20థ్ సెంచరీలో తీసుకుంటే గౌతమాలా 1954 గాని, చిలీ 1973 గాని, పనామా 1989 గాని, గ్రెనేడా 1983 గాని ఇలాగ చూసాము. అంటే ఇదంతా కూడా లాటిన్ అమెరికా దేశాల గురించి. అది కాకుండా ఇరాక్ 2003, లిబియా 2011, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద కూడా నేను దాడి చేస్తానని చెప్తుంది అమెరికా. సో, ఇలాగా వివిధ దేశాల్లో వనరుల మీద పట్టు కోసం, డాలర్ ఆధిపత్యం కోసం చేస్తుంది. ఇది క్లియర్‌గా ఎకనామిక్ వార్‌ఫేర్ తప్ప మిలిటరీ వార్‌ఫేర్ కాదు. ఒక రౌడీలాగా ఏ ఇంటర్నేషనల్ లాని గాని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి గాని ఏవీ లేకుండా చివరికి అమెరికాలో కాంగ్రెస్ అనుమతి కూడా లేకుండా, అంటే అమెరికాలో పార్లమెంట్‌ని కాంగ్రెస్ అంటారు. దాని అనుమతి కూడా లేకుండా ట్రంపు ఈ చర్య తీసుకోవడాన్ని ఆల్రెడీ చైనా, రష్యా ఖండించాయి. ఆహ్, 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 లాటిన్ అమెరికా అనేక దేశాలు కూడా చిలీ గాని, కొలంబియా గాని, మెక్సికో గాని ఇలాంటి దేశాలంతా ఖండిస్తున్నాయి. ఇదేమన్నా థర్డ్ వరల్డ్ వార్‌కి దారి తీస్తుందా అనే భయాందోళన కూడా చాలా మందిలో నెలకొంది. అయితే అమెరికన్ కంపెనీలు మాత్రం ఉత్సాహంగా ఉన్నాయి. ఆల్రెడీ షెవ్రాన్ కంపెనీ అక్కడ ఆయిల్ దీంట్లోకెళ్ళింది. ఇంకా ఇప్పుడు ఆహ్, వెనెజులాని మేమే పరిపాలిస్తామని ట్రంప్ ఇందాక ప్రకటించాడు. సో, ఇప్పుడు వెనెజులాలో ఉండే కంప్లీట్ వనరులు ముఖ్యంగా ఆయిల్ మీద అమెరికా ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల తర్వాత అక్కడున్న ప్రతిపక్ష నాయకురాలు కొరీనా మచ్చాడో, ఆమెకు మొన్న నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్‌ని కూడా ట్రంప్‌కి అంకితం చేసింది. ఆమెను అక్కడ పెడతారు. పెట్టి మొత్తం వనరుల్ని ప్రైవేటైజ్ చేసేసి అమెరికన్ కంపెనీలకి అప్పగించే కార్యక్రమం జరగబోతుంది. ఒక రకంగా అది అమెరికన్ కాలనీలాగా వెనెజులా మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఏ స్థాయిలో వివిధ దేశాలు వ్యతిరేకిస్తాయనే దాన్ని బట్టి ఆహ్, ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అనేది చెప్పొచ్చు.